రేపు నా ఫ్రెండుది పెళ్ళుంది. అందుకు ఫ్రెండ్స్తో కలిసి పోతున్నా. అవునా? ఈ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరతారు? పొద్దున్నే 9కి. ఇంతకీ ఏ ఊర్లో పెళ్లి? చాలా దూరం అవని. రేపు పొద్దున్న 9 గంటలకు బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 6 అవుతుంది. ఏంది, అంత దూరమా? ముందన్నే ఎండలు ఎక్కువ ఉన్నాయి. అవును, కానీ ఫ్రెండ్ పెళ్ళి కదా, తప్పదింగా. రాకేష్ అన్న కూడా వస్తున్నాడా? వస్తున్నాడు. అంటే మీ కాలేజ్ ఫ్రెండ్దా పెళ్లి? అవునవని. మిమ్మల్ని ఒకటి అడుగుతా, మీరేమనుకోకూడదు. నేనేమనుకోనులే, అడుగు. మీ కాలేజ్ ఫ్రెండ్ది పెళ్లి కదా, అయితే ఆ పెళ్లికి పల్లవి కూడా వస్తుందే? మీరు పల్లవి అంతా ఒకటే కాలేజే కదా. అదిగాక ఇప్పుడు పల్లవి అమెరికాలో లేదు, ఈ మధ్యనే ఇండియాకి వచ్చింది. రేపు పెళ్లికి కూడా వస్తుందే? ఇప్పుడు అవనికి ఏం చెప్పాలి? అనవసరంగా పెళ్లికి పోతున్నామని చెప్పిన. ఒకటేసారి పల్లవిని కలవడానికి పోతున్నా అని చెప్పింటే బావుండు. అబద్ధాలు చెప్తే అన్ని ఇట్లే ఉంటాయి. ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాలి. ఎలాగో మీరు పల్లవి ఈ మధ్య ఫోన్ కూడా మాట్లాడుతున్నారు. మీకు చెప్పే ఉంటది కదా పెళ్లికి వస్తుందో లేదో అని. లేదవని, పల్లవి అమెరికా నుంచి ఇండియాకి వచ్చినట్టు మా ఫ్రెండ్స్ ఎవరికి తెలియదు. అందుకు పల్లవికి ఇన్విటేషన్ పంపలేదు. ఇన్విటేషన్ ఇవ్వకుండా పల్లవి పెళ్లికి రాదు కదా. అవును, పిల్లవని పెళ్లికి ఎవరు రారు కదా. అయినా ఎందుకు ఇప్పుడు పల్లవి గురించి అడిగినావు? ఒకవేళ పల్లవి పెళ్లికొస్తే ఏమన్నా ప్రాబ్లమా? అయ్యయ్యో, అదేం లేదండి. మీరు కాలేజ్ ఫ్రెండ్ అని చెప్పినారు, అందుకు తెలుసుకుందామని అడిగిన అంతే. అయినా ఒకవేళ పల్లవి పెళ్లికి వస్తే నాకేం ప్రాబ్లం? మీ పైన నేను ఇంకా ఆశలు పెట్టుకున్నా అనుకున్నారా? మీరు కరాఖండిగా చెప్పినారు కదా, మీరు ప్రేమించింది పల్లవిని, ప్రేమిస్తుంది పల్లవిని, ప్రేమించేది కూడా పల్లవినే. అందరు నొప్పించి పెళ్లి కూడా చేసుకుంటా అని చెప్పినారు. ఈ మధ్య పల్లవితో ఫోన్లు మాట్లాడుతున్నారు. పల్లవి కూడా అమెరికా నుంచి ఇండియాకి వచ్చింది. మీరు అనుకున్న పనులన్నీ ఇట్టే జరిగిపోతున్నాయి. రేపో మాపో మీ ఇద్దరికి పెళ్లి కూడా అవుతుంది. అలాంటప్పుడు మీరు పల్లవిని కలిస్తే ఏమి, కలవకపోతే ఏమి, నాకేం ప్రాబ్లం లేదు. అవని పైకి అట్లా అంటుంది గాని మనసులో మాత్రం చాలా బాధపడుతుంది. అవని బాధ కళ్ళల్లో మాటల్లోనే అర్థమవుతుంది. అవని నన్ను ఇంత అర్థం చేసుకేయింది. ఇలాంటి అవనికి ఇంకోసారి ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. నేను చెప్పింది అబద్ధం అని తెలిస్తే అవని మళ్ళీ ఫీల్ అవుతుంది. అరే రఘు, మామా, ఈ నుంచి 9 గంటలకి ప్రయాణం. నువ్వు రెడీగుండు. సరేరా. మనతో పాటు రాకేష్ గాడు కూడా వస్తా అని చెప్పినాడు. ముగ్గురం కలిసిపోదాం. అదేంది, రాకేష్ గాడు రాడు అని నిన్న నువ్వే నాకు చెప్పినావు కదా. వాడు రాత్రి ఫోన్ చేసినాడు, నేను కూడా వస్తానని అడుగుతున్నాడు. సరేలేరా, మనం పోయేది పేరెంటానికి కాదు కదా. ఒకవేళ ఆడ ఏమన్నా పొరపాటు జరిగితే మనం ముగ్గురం ఉండేది మంచిదేలే. అవునరా, నువ్వు రాకేష్ బస్టాండ్లో వెయిట్ చేయండి, నేనొచ్చి పికప్ చేసుకుంటా. సరేరా. ఏవండి, చెప్పవని. రాత్రి మీరు పెళ్లికి పోవాలని చెప్పినారు కదా. అవును. ఇంతకు ముందు మనం మా ఊరికి పోయినప్పుడు మా అమ్మ మా నాన్న కొత్త బట్టలు పెట్టినారు కదా. అవును. అవి ఇంతవరకు వేసుకుని లేరు. ఈ రోజు మాత్రం పెళ్లికి అవి వేసుకొని పోవాలి. నేను నిజంగంటే పెళ్లికి పోతున్నా అనుకుంటుంది. అదే నేను పల్లవి దగ్గరికి పోతున్నా అని తెలిస్తే నాకి కొత్త బట్టలు ఇవ్వడం కాదు కదా, అస్సలు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోదు. సరేనా? సరే అవని. మీరు స్నానం చేసొచ్చేలోపు నేను మీ బట్టలు ఐరన్ చేస్తా. సరే అవని. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, అన్నయ్య ఎందుకో మీతో మాట్లాడాలని చెప్పినాడు. ఒకసారి పోయి మాట్లాడండి. సరే. ఈరోజు ఊరికి పోవాలని చెప్పినాడు. నా చెల్లెలి గురించి ఏమన్నా జాగ్రత్తలు చెప్పనీకి అయి ఉంటది. అవని, అవని. వస్తున్నా. ఏంటండి? ఏందవని అక్కడ మళ్ళీ మాట్లాడుతుంది? నేను షర్ట్ వేసుకునిలేను, అందుకేనేమో. ఈ ఆడవాళ్ళకి కొంచెం సిగ్గెక్కువ, ఇంకా అవని లాంటి అమ్మాయికి ఇంకా ఎక్కువ. ఆ షర్ట్ ఏదో వేసుకోవచ్చు కదా. ఇంతకీ నన్ను ఎందుకు పిలిచినట్టు? ఇంతకీ ఎందుకు పిలిచినారండి? మీకేమన్నా కావాలా? నా కోసం షర్ట్ ఐరన్ చేస్తా అని చెప్పినావు, దానికోసమే నిన్ను పిలిచిన. సారీ అవని, ఏమనుకోవద్దు. నేనేమనుకోనులే. ఆల్రెడీ మీ షర్ట్ ఐరన్ చేసి లోపల హ్యాండిల్కి తగిలిచ్చిన. అవునా? సారీ అవని, చూసుకునిలేను. పర్లేదండి, తొందరగా రెడీ అయ్యి రండి, మీకు ఇష్టమైన టిఫిన్ చేసిన. సరే అవని. ఆ షర్టు లోపలనే పెట్టుకొని అనవసరంగా అవని ఇబ్బంది పెట్టిన. పాపం ఏమనికేందో ఏమో. రాత్రి ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. ఇప్పటికైనా సెట్ అయిందో లేదో. పల్లవి, పల్లవి, ఇప్పటికి 8 అయింది, ఇంకా లెయ్యి.
మళ్ళీ అత్తయ్య స్టార్ట్ చేసిందే. ఈ పల్లవి ఇంకా నిద్ర లేచలేదని నన్ను బాగా తిడుతుంది కదూ. అదేం లేదులే, నువ్వేం భయపడొద్దు. భయపడకుండా ఎట్లుండాలి? అత్తయ్యకి నేనంటే ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. నిన్ననే నేను లేటుగా లేచినానని నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడింది. ఈ రోజు కూడా మాట్లాడదని గ్యారంటీ ఏంది? అదంతా నేను చూసుకుంటలే. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎట్లుంది? పర్లేదు, బానే ఉంది. మళ్ళీ బానే ఉన్నా కదా అని ఇంటి పనులు మాత్రం చెప్పొద్దు. నా వల్ల కావట్లేదు అభి. నాకే అస్సలు అలవాట్లేని పని. నువ్వు చెప్పిన అబద్ధాలకు నేను బాగా సఫర్ అవుతున్నా. ముఖ్యంగా అత్తయ్యని చూస్తుంటే నాకి సూర్యకాంతమే గుర్తొస్తుంది. పల్లవి, నీకు రాత్రి చెప్పినా కదా అమ్మతో నేను మాట్లాడతా, నువ్వు ఏం పని చేయాల్సిన అవసరం లేదు అని. అత్తయ్య ఒప్పుకోకపోతే? ఒప్పించే బాధ్యత నాది. నువ్వు దీని గురించి ఏమీ టెన్షన్ పడొద్దు, మొత్తం నేను చూసుకుంటా. నిజంగా? నిజంగా. థ్యాంక్స్ అభి. ఇది కల కాదు కదా. పల్లవి ఏంది నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంది? మాకు పెళ్ళి అయినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు పల్లవికి ఎన్నో సేవలు చేసిన. నేనెంత చేసినా పల్లవి నన్ను అసహించుకునేది. నన్ను అస్సలు మనిషిలాగా కూడా చూసేది కాదు. అలాంటిది ఫస్ట్ టైం నాకు థ్యాంక్స్ చెప్పింది. అమ్మయ్యా, ఏదైతే ఏముందిలే. పల్లవిలో కొంచెం కొంచెం మార్పు వస్తే అదే చాలు. అరే కిరణ్, అత్తయ్య అంత గట్టిగా పిలుస్తుందంటే ఖచ్చితంగా నాకు క్లాస్ ఇవ్వడానికే. అంతే ఉంటది. ఇప్పుడు మా అమ్మని కన్విన్స్ చేయడానికి ఎంత ఇబ్బంది పడాలో ఏమో. ముందరనే మస్తు ఫైర్ మీద ఉన్నట్టుంది. ఈ రోజు కూడా పల్లవి లేటుగా నిద్ర లేచింది. అందుకేనేమో ఆ కోపం. అమ్మ వస్తున్నా. పల్లవి, నువ్వు ఇన్నే ఉండు, మా అమ్మతో నేను మాట్లాడతా. సరే. నిన్న ఎన్నెన్ని కథలు చెప్పిందా పల్లవి. అమెరికాలో టైం వేరుంటది, ఇండియాలో టైం వేరుంటది, అలవాట్లో పొరపాటు, గుర్తులేదు, మర్చిపోయినా అని అన్ని పిచ్చి పిచ్చి కథలు చెప్పింది. మరి ఈ రోజు ఏమైంది? కొంచెం కూడా సిగ్గు లేకపోతే సరి. ఒకసారి చెప్తే అర్థం కాదా? కొంచెమన్నా ఇంటి కోడల్లాగా నడుచుకుంటుందే. ఈ పల్లవి ప్రవర్తన చూస్తుంటే నా కొడుకు మొత్తం అబద్ధాలు చెప్పినట్టే ఉన్నాడు. అరే కిరణ్. ఏమైందమ్మా? ఎందుకు అట్లాడుస్తున్నావు? ఏంది ఏమైందే? నీకు తెలదా ఏమైందో? నిన్న ఆ పల్లవి మనకి ఏం చెప్పింది? ఏదో అలవాటులో పొరపాటు అయింది, రేపటి నుంచి కరెక్ట్ టయానికి లేస్తా అని చెప్పిందా లేదా? అవునమ్మా, చెప్పింది. మరి ఈ రోజు ఏమైంది? చెప్పినేది మాట మీద ఉండాలి కదా. కొంచెం కూడా బుద్ధి లేదా? దాని సంగతి తెచ్చిపెట్టు. నీకేమైంది? నీ పెళ్ళానికి చెప్పుకోలేవా? నిన్న నీ పెళ్ళానికి సపోర్ట్ చేసి మాట్లాడినావు కదా, ఇప్పుడు మాట్లాడు. ఏం మాట్లాడతావో? ఎందుకమ్మా నీకంత కోపం? మీరు చేసే పనులకి కోపం రాక నవ్వొస్తుందా? పల్లవికి అస్సలు ఆరోగ్యం బాలేదు. నిన్న రాత్రి నుంచి డల్లుగుంది. ఏమైందంట? ఏమో తెలదు. ఉన్నట్టుండి ఏం పని చాతెత్తలేదని చెప్తుంది. అదేంది ఉన్నట్టుండి ఏం పని చాతెత్తలేదని చెప్తే ఏంటి అర్థము? ఇంతకీ ఆ పల్లవికి నిజంగా ఆరోగ్యం బాలేదా, లేదా కావాలని పని తప్పించుకునికి అబద్ధాలు చెప్తుందే? ఏందమ్మా నువ్వు మరి అంత విడ్డూరంగా మాట్లాడుతున్నావు? పల్లవి నీకెట్లా కనబడుతుంది? పని తప్పించుకోవడానికి ఆరోగ్యం బాలేదని అబద్ధం చెప్పేదానిలా కనబడుతుందే? మరి నీ పెళ్ళం నిజమే చెప్తుందని గ్యారంటీ ఏంది? ఈడికొచ్చి 2 రోజులు కూడా అయితలేదు, అప్పుడే ఆరోగ్యం బాలేదంటే నేను ఏమర్థం చేసుకోవాలి? అమెరికాలో ఉన్నప్పుడు ఇంటి పనులు వంట పనులు మొత్తం పల్లవి చేసేది అన్నావు. మరి ఈడికొచ్చినాక ఏమైంది? అంటే నువ్వు చెప్పింది మొత్తం అబద్ధమా? మేము బాధపడకూడదని నువ్వు కావాలని అట్లా చెప్పినావు కదా. అమ్మా, ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం. ఇప్పుడు నా మీద పల్లవి మీద బాగా అనుమానం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెప్పి అమ్మని నమ్మించాలి? నిన్ని కాదురా ఫస్ట్ అనాల్సింది. నేను పల్లవి దగ్గరికి పోయే మాట్లాడతా. దాని నాటకాలు నా దగ్గర సరిపోవు. జరుగు పక్కకి. ఏడుకమ్మా నువ్వు పోయేది? పల్లవి మీద అంటే నీకెలాగో నమ్మకం లేదు, కనీసం నా మీద కూడా నమ్మకం లేదా? నేను నీకు అబద్ధం చెప్తానా? నువ్వేమన్నా అనుకోరా, నాకి నీ మీద కూడా నమ్మకం లేదు. మేము బాధపడకూడదని పల్లవి విషయంలో ఎన్ని అబద్ధాలు చెప్పినావో మాకి. అంతేలే, ఆఖరికి నువ్వు నీ కొడుకుని కూడా నమ్ముతలేవు. నన్నే నమ్మకుంటే ఇంకెవరిని నమ్ముతావు? కన్న కొడుకుని. నా మీదే నీకు నమ్మకం లేదు, అలాంటిది పల్లవిని ఇంకెందుకు నమ్ముతావు? ఈడికి అనవసరంగా వచ్చినామనిపిస్తుంది. నువ్వు అన్నట్టే మేము ఈడికొచ్చి 2 రోజులు కూడా అయితలేదు, అప్పుడే ఇన్ని గొడవలు, ఇన్ని అనుమానాలు, ఇన్ని సమస్యలు. ఇంకీడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. నేను పల్లవి ఇప్పుడే అమెరికాకు బయలుదేరుతాం. అరే ఏందిరా అట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను ఏమన్నానని? లేక లేక ఇన్ని రోజులకి ఇంటికి వచ్చినారు, మళ్ళీ అప్పుడే అమెరికాకు పోతామంటున్నావు. ఈ గొడవలు నా వల్ల కాదమ్మా. నీకు సపోర్ట్ చేస్తే పల్లవి కోపం, పల్లవికి సపోర్ట్ చేస్తే నీకు కోపం. మీ ఇద్దరి కోపాల మధ్య నేను నలిగిపోతున్నా. అట్లా అనొద్దురా ప్లీజ్. మరి నేను చెప్తానే ఉన్నా కదా, పల్లవికి నిజంగంటే ఆరోగ్యం బాలేదు. నేను చెప్తుంటే నువ్వు అసలు వినిపించుకుంటలేవు. అలాంటప్పుడు మేమీడ ఉండి లాభం లేదు. ఇప్పుడే బయలుదేరుతాం. అరే అట్లా మాట్లాడొద్దురా.
ఇప్పుడేంది నేను పల్లవిని ఏమనకూడదు అంతే కదా? ఏమననులే, ఈయనే ఉండండి, అమెరికాకు పోవద్దు. అమ్మని ఒప్పియడానికి ఇదే కరెక్ట్ టైము. పని మనిషి గురించి కూడా ఇప్పుడే చెప్పేయాలి. మేము ఈయన్నే ఉండాలంటే నాదొక కండిషన్ ఉంది. కండిషనా? ఏందది? నాకి పల్లవి గురించి బాగా తెలుసు. ఒక్కసారి ఆరోగ్యం బాలేకపోతే కనీసం వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి. లేకపోతే పల్లవి సెట్టు కాదు. అందుకని మేము ఈ నుంచి పోయే వరకు ఇంటి పనులు మొత్తం చేయడానికి చేయడానికి ఒక పని మనిషిని పెడతా. ఏంది పని మనిషా? అవునమ్మా, నువ్వు కూడా ఒక్కదానివి ఇంత పని చేయలేవు కదా. నువ్వు కష్టపడితే కూడా నేను చూడలేను. అందుకే చెప్తున్నా. వీడేంది మళ్ళీ కొత్తగా పని మనిషి అంటున్నాడు? ఇద్దరం ఆడవాళ్ళం ఇంట్లో ఉన్నాం, ఇంకా పని మనిషితో ఏం పని? ఇప్పుడు వీడిని ఏమన్నా అంటే నా మీద కోపడతాడు, మళ్ళీ అమెరికాకు పోతా అంటాడు. ఊకెందుకు వచ్చిన గొడవ? ఆ పల్లవి సంగతి తర్వాత చెప్తా. ఇప్పటికైతే మూలగడమే కరెక్ట్. చెప్పమ్మా, నువ్వు సరే అంటేనే ఈడుంటాం. ఇంకా సరే అనక ఏమనాలి? నువ్వు నన్ను బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా. నువ్వు చెప్పిన దానికల్లా ఒప్పుకుంటే సరే, లేకపోతే అమెరికా. సారీ మా, నిన్ని బ్లాక్మెయిల్ చేయాలని కాదు. నాకు నువ్వు ముఖ్యమే, పల్లవి ముఖ్యమే. మీరిద్దరూ సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉంటా. అన్ని సమస్యలకి పరిష్కారం ఇంటికి పని మనిషి రావడమే. నీ ఇష్టం రా, ఏమన్నా చేసుకోండి, నేను ఏమన్నా తప్పే. నన్ను క్షమించమ్మా, నీతో రూడ్గా మాట్లాడినా, కానీ తప్పలేదు. అసలు అత్తయ్య ఏమంటుందో ఏమో. ఈ అభి అత్తయ్యతో మాట్లాడతాను పోయినాడు. పని మనిషిని పెడితే అత్తయ్య ఒప్పుకోదేమో, నాకు డౌటే. అభి వచ్చినావా? అత్తయ్యతో మాట్లాడినావా? ఏమనింది? అభి ముఖం చూస్తుంటే అత్తయ్య ఒప్పుకునలేనట్టుంది. అత్తయ్య ఒప్పుకునలేదు కదూ? నేను ముందే అనుకున్నా. లేదు పల్లవి, మా అమ్మ ఇంటికి పని మనిషి రావడానికి ఒప్పుకేయింది. ఏంది ఒప్పుకేయిందే? అవును. మరి నువ్వేంది ముఖం అట్లా పెట్టుకున్నావు? మా అమ్మ నొప్పియడానికి నేను ఎప్పుడు లేనిది మా అమ్మతో రూడ్గా మాట్లాడినా, అందుకే బాధ అనిపిస్తుంది. అయినా నువ్వు హ్యాపీ కదా, అది చాలు. అయ్యో పాపం, నా కోసం అత్తయ్యతో రూడ్గా మాట్లాడినాడు. దీనికి కారణం నేనే. సారీ అభి. చెప్పు బావా, నాతో ఏమో మాట్లాడాలన్నావంట? అవును బావా, దానికంటే ఫస్ట్ ఇది చెప్పు. ఇంతకీ అడుకోతున్నావు, ఇంత పొద్దున్నే రెడీ అయినావు? అదే, మా ఫ్రెండ్ది పెళ్ళుంది బావా, ఫ్రెండ్స్తో కలిసి పోతున్నా. అవునా? ఇంతకీ ఏ ఊర్లో పెళ్ళి? అది చాలా దూరంలే బావా, ఈ నుంచి 200 కిలోమీటర్లు ఉంటది. అమ్మో, అంత దూరమా? అవును బావా. ఇంతకీ బావ పెళ్ళికే పోతున్నాడా, లేదా పల్లవి అమెరికా నుంచి వచ్చిందని పల్లవిని జున్నికపోతున్నాడా? నాకు డౌటే. ఇప్పుడు చెప్పు బావా, నాతో పనేంది? ఎందుకు పిలిచినావు నన్ని? పల్లవి స్టోరీ ఎంతవరకు వచ్చింది? అంటే బావ పల్లవి గురించి కనుక్కునికే పిలిచినాడా? ఇంకా నేను ఎందుకు అనుకున్నాను. లేదా ఈరోజు నేను పల్లవిని చూడనికపోతున్నా అని బావకేమన్నా తెలిసింటదా, అందుకు అడుగుతున్నాడా? పల్లవి గురించి కనుక్కోవడానికి పిలిచినావా? అవును బావా, పల్లవి అమెరికా నుంచి ఇండియాకి వచ్చిందే. వచ్చింది బావా. మరిప్పుడు ఏడుంది? వాళ్ళ అత్తారింటికి పోయింది. అవునా? అయితే నెక్స్ట్ ప్లాన్ ఏంది? ఇంకేముంది, పల్లవి వాళ్ళ పుట్టింటికి వస్తా అని చెప్పింది. ఆ తర్వాత పల్లవి వాళ్ళ అమ్మ నాన్నని ఒప్పియాలి. అది ఎప్పుడు, ఎట్లా, ఎలా అని ప్లాన్ ఏం లేదు. ఫస్ట్ అయితే పల్లవి వాళ్ళ పుట్టింటికి రాని, ఆ తర్వాత ఆలోచిస్తా. మరి పల్లవి డైరెక్ట్గా వాళ్ళ పుట్టింటికి పోకుండా వాళ్ళ అత్తారింటికి ఎందుకు పోయింది మళ్ళీ? పల్లవి కూడా నీకోసమే అమెరికా నుంచి ఇండియాకి వచ్చింది. మరి ఇంకా లేట్ ఎందుకు? అంటే పల్లవి వాళ్ళ మామయ్యకి ఆరోగ్యం బాలేదంట. ఎంతైనా సొంత మేనమామ. ఇప్పుడు పల్లవి వాళ్ళ బావను వదిలేస్తే వాళ్ళ మామయ్య ఆరోగ్యం ఇంకా దెబ్బతింటది. అందుకు పల్లవి ఇంకా కొన్ని రోజులు ఆన్నే ఉంటా అని చెప్పింది. హో అవునా? అంటే నువ్వు చాలా క్లియర్గా ఉన్నావు. అవని మీద 1% కూడా భార్య అనే ఫీలింగ్ లేదు. 1% కాదు, 0% కూడా లేదు. ఇంకా నీ మనసు మారదా? పాపం అవని. అవనిని చూస్తుంటే నీకు జాలనిపిస్తలేదా? వద్దు బావా, నువ్వు దాని గురించి అసలు మాట్లాడొద్దు. మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. నన్ను ఎవరు అర్థం చేసుకోరు. అందరూ అవనికే సపోర్టు. నువ్వు నాకు నచ్చజెప్పనీక పిలిస్తే నీ టైం వేస్టింగా. మీరందరూ ఎంత చెప్పినా నా మనసు మారదు. ఇంకా ఇన్నే ఉంటే ఆడ పెళ్లికి లేట్ అవుతుంది. నేనొస్తా బావా. మరీ బావేంది ఇంత కఠినంగా ఉన్నాడు? పాపం అవని. ఇన్ని రోజులు బావ మారతాడని నమ్మకం ఉండే. ఈ రోజు బావ మాటలు విన్నాక అసలు మారతాడో మారడో అనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు జెన్యూన్ గా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వీడియోకి హైప్ చేయడం మర్చిపోవద్దు.
మీరు హైప్ చేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.